లక్ష్యం ఏదైనా సరే ఛేదించాలంటే సరైన ట్రైనింగ్ కావాలి. ఓ భవనాన్ని నిర్మించాలన్నా పునాదులతో సహా లేపేయాలన్నా శిక్షణ కావాల్సిందే. అందుకే భారీ విధ్వంసానికి తెగబడే ఐఎస్ఐ ఉగ్రవాదులు సైతం ప్రాపర్ ట్రైనింగ్ తోనే రంగంలోకి దిగుతున్నారు. ఒక్క కసబ్ టీం మహానగరం ముంబైని వణికించింది. అలాంటిది ఒకరా ఇద్దరా 40 మంది కసబ్లు హైదరాబాద్ లో దిగారంటే అజ్మల్ అమీర్ కసబ్ ముంబైలో విధ్వంసం సృష్టించిన పాకిస్తానీ ఉగ్రవాది. అలాంటి వాళ్ళు ఇప్పుడు నగరంలో 40 మంది. వీళ్లంతా హైకమాండ్ ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి బాస్ నుంచి ఖతం కరో అనే కమాండ్ వచ్చిందే ఆలస్యం, జిహాద్ అంటూ రంగంలోకి దూకేస్తారు. పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఈ బృందం ఏ క్షణాన్నైనా నగరంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. AK-47 వాడకం నుంచి క్షణాల్లో 100 మందిని పొట్టన పెట్టుకునే విధ్వంసకర పేలుడు పదార్థాలు తయారు చేయడం నేర్చుకున్న ఈ గ్రూప్ కు సౌదీ నుంచి నెల నెలా జీతాలు కూడా అందుతున్నాయి. మరి వీళ్లంతా ఎవరనేది తెలుసుకుంటే కంగు తినక తప్పదు. వీరిలో అత్యధికులు DJS విద్యార్థులైన తేలడం మరింత కలకలం రేపుతుంది. హైదరాబాద్ కే చెందిన కనీసం 40 మంది యువకులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లి తీవ్రవాద శిక్షణ తీసుకున్నారు. బాంబుల తయారీ, AK-47 పేల్చడం, జనసమర్థ ప్రాంతాల్లో విధ్వంసం వీరు చదివిన కోర్స్ స్పెషాలిటీ. అంతేనా, పొరపాటున ఖాకీలకు పట్టుబడ్డా నోరు విప్పకుండా ఉండేందుకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. అక్కడ పని కాగానే ఇక్కడికి ఒక్కొక్కరుగా వచ్చి చేరినట్టు హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ ఫిదాయిల్లో కొంతమంది స్లీపర్ సెల్స్ గా మారిపోగా మరికొందరు ధార్మిక సంస్థల ముసుగుల్లో అదను కోసం ఎదురు చూస్తున్నారు. యువకులను పోగేసి జిహాదీ పాఠాలు నేర్పుతున్నారు. ఇదంతా చేస్తున్నందుకు వీళ్లకు నెల నెలా జీతాలు కూడా అందుతున్నాయి. జిహాదీల నెట్వర్క్ కూడా తక్కువేం కాదు. రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుని సమాచారం మార్పిడి కూడా చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో టెర్రరిస్టుల కదలికలపై తమకు సమాచారం ఉందని నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు ధృవీకరించారు కూడా. ఎక్కడన్నా చిన్న గ్రూప్స్ గా కూర్చొని వాళ్ళు ఎవరిని డిస్కస్ చేస్తే దట్ ఈస్ థింగ్. అది కూడా అలాంటి విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. స్లీపర్ సెల్స్ అంచనా ఉందా, ఎంతమంది ఉంటారు? స్లీపర్ సెల్స్ అనేది అంటే కొంతమంది ఉన్నారనే అవగాహన ఉంది. బట్ అందరూ యాక్టివ్గా ఉంటారు లేకపోతే అందరూ అఫెన్స్ పాల్పడతారని లేదు. బట్ వాళ్ళ కార్యక్రమాల మీద నిఘా అయితే పెడుతూ ఉన్నాం అన్నమాట. ఇక DJS విషయానికి వస్తే ఈ సంస్థ ఇప్పటిదాకా ధార్మిక కార్యక్రమాల పేరుతో 25,000 మందికి ఆత్మరక్షణలో శిక్షణ ఇప్పించింది. ఈ మాజీ విద్యార్థులంతా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కాకపోతే ఇటీవల పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న తీవ్రవాది వికారుద్దీన్ గతంలో DJS స్టూడెంటే కావడం గమనార్హం. అయితే తమ లక్ష్యం తీవ్రవాదం కాదని, తమ స్టూడెంట్స్ ఉగ్రవాదులైతే తామేం చేయగలమని DJS అధ్యక్షుడు అంటున్నారు. और बाहर गया हुआ है, मतलब मस्जिद की ब्लास्ट के बाद पुलिस को मालूम और मुझे भी मालूम, और ऐसे कई लोग हैं जो हैदराबाद में इंडिया में नहीं है, पुलिस को मालूम, पुलिस के पास लिस्ट है और मेरे पास भी मालूम है. मीडिया तक बात नहीं आई वो अलग बात है, बात आ गई चन्नामा में ऐसी एक्टिविटीज तो रहते हैं. अगर हमारे पास से भी एक आध आदमी ऐसा निकला तो हम अपने साथ रखते नहीं ऐसे लोगों को, और उसको जो कानूनी तौर पर जो भी गद्दारी में उस पर इल्जाम लगा के केस चलाए तो हम उससे इत्तेफाक करते हैं. అటు కాకీలు మాత్రం DJS కదలికల్ని అనుక్షణం గమనిస్తున్నారు. కాలు తీసి కాలు కదపాలంటే డబ్బు కావాలి. ఏ పనికైనా డబ్బే ముఖ్యం. పైసామే పరమాత్మ. జిహాదీలకు కూడా అంతే. అయితే నగరంలో స్లీపర్ సెల్స్ రూపంలో తిష్టవేసిన ఫిదాయిలకు డబ్బుకు మాత్రం కొదవలేదు. ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలే సంపాదిస్తున్నారు. మరి వీరికి అంతలేసి జీతాలిచ్చేదెవరు? ఓ కోన్ హై.
ఉగ్రవాదుల ఫండింగ్ కు సంబంధించి హైదరాబాద్ పోలీసులకు కీలక సమాచారమే దొరికింది. ఉగ్రవాదుల ఫ్యాక్టరీ పాకిస్తాన్లోనే ఉన్న నిధులు మాత్రం వేరే దేశాల నుంచి అందుతున్నాయి. ముఖ్యంగా మాఫియా దావుద్ ఇబ్రాహింకు చెందిన డీకి నుంచి జిహాదీలకు నిధులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది అబ్దుల్ సత్తార్ నార్కో టెస్ట్ లో టెర్రరిస్ట్ ఫండింగ్, ట్రైనింగ్ కు సంబంధించిన వివరాలు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. టీటీఎస్ఐ నాయకుడు నసీరుద్దీన్ కొడుకు మహమ్మద్ బలిగుద్దీన్ అలియాస్ జబ్బార్ ను అరెస్ట్ చేసిన కాకీలు కోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. ఈ నివేదికలోనూ నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. పాకిస్తాన్ లో జరుగుతున్న తీవ్రవాద శిక్షణకు అక్కడి సంపన్నుడు ఫర్హతుల్లా గోరీ ఫైనాన్సర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక బంగ్లాదేశ్ లో జరిగే ట్రైనింగ్ కు జైషే మహమ్మద్ సంస్థ నిధులు సమకూరుస్తోంది. హైదరాబాద్ లో తీవ్రవాదులకు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు సౌదీలోని ఇస్లామిక్ మూవ్మెంట్ అనే సంస్థ ద్వారా డబ్బులు అందుతున్నాయి. అలాగే వరల్డ్ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ రియాద్ కేంద్రంగా టెర్రరిస్టులకు నిధులు ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి తీవ్రవాదుల ఫండింగ్ విషయం పోలీసుల దాకా వచ్చింది. రెగ్యులర్ ఛానల్స్ వస్తే తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్ ద రికార్డ్ ఛానల్స్లో అంటే దెన్ అవి ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుందన్నమాట. మేము ఎట్లా స్పందించేది ఒక్కోసారి హవాలా రావచ్చు, ఒక్కోసారి సీజర్స్ జరుగుతూ ఉంటాయి, హుండీ అని చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ దీనికి సంబంధించిన కూడా చెప్పలేము. రకరకాల ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. అది వేరే ఇంటెలిజెన్స్ వర్గాలు చూస్తుంటారు. ఇక ఉగ్రవాదుల ఫండింగ్ కి సంబంధించి మరో భయంకర కోణం కూడా ఉంది. పనిలో పనిగా దేశంలోకి నకిలీ కరెన్సీ సప్లై చేయడం కూడా జిహాదీలో భాగమే. గతంలో చాంద్రాయన్గుట్ట సమీపంలో పోలీసులు కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇది టెర్రరిస్టుల పనేనని తేలింది. నగరంలో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి తమ పనులు చక్కబెట్టుకుంటున్నట్లు నిఘా వర్గాల అనుమానం. ఇప్పుడు షార్ట్ బ్రేక్.